సార్. ప్రకాష్ సార్ అర్జెంట్ గా రా, హైవే మీద యాక్సిడెంట్ చేశా. ఎక్కడ జరిగింది సార్? వాల్తేర్ రోడ్ రా. అంబులెన్స్ కి ఏమైనా ఫోన్ చేశారా? అంబులెన్స్ సంగతి తర్వాత రా, నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా. అది నాకు పక్కనే ఉంది, వస్తున్నాను, ఉండండి. ఎవరూ చూడటం లేదు కదా, ఎక్కడున్నాడో ఏంటో. టెన్షన్ టెన్షన్ టెన్షన్. సార్ ముందు ఆడికి ఏమైందో చూడు. చచ్చిపోయాడు సార్. చచ్చిపోలేడా? తొందరగా ఏదో ఒకటి చేయి, హరి అప్. అలాగే సార్, చిన్న హెల్ప్ సార్. అబ్బో, అది ఏసీపీ అర్జున్ ప్రసాద్ ఏరియా కిందకు వస్తుందయ్యా. ఎవరు చెప్పినా విండవు. అయినా ఈ యాక్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుందేమో. బెటర్ స్టేషన్కి వెళ్ళిపోవడం మంచిది. అలాగే సార్. వెళ్దామా సార్? ఎక్కడికి? ఇంటిగా? కాదు, స్టేషన్కి సార్. స్టేషన్గా? నేను పెడుతున్నాను ఇడ్లీ. మా ఆవిడ చాలా ఫ్రెండ్లీ. రాస్ అదిరింది కదా. కషాయం. చిత్ర, కషాయం నేనే చేశా, అదిరిపోద్ది. ఆహా, ఎప్పుడు ఆడు గురించి ఈడు గురించి చదువుకోవడం తప్ప నా గురించి ఎప్పుడు రాస్తారో ఏంటో. నా కాఫీలో ఉన్న కమ్మదనం ఈ న్యూస్లో ఉంటే బాగుండు. వైజాగ్ బీచ్ రోడ్ లో ప్రముఖ నటుడు కారును అతివేగంగా నడుపుతూ గుర్తు తెలియని వ్యక్తిని బలి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న 3వ కమిషనరేట్ పోలీసులు నటుడు పృథ్వీని అదుపులోకి తీసుకుని అతని కార్ని సీజ్ చేశారు. ఏసీపీ అర్జున్ ప్రసాద్ దర్యాప్తు చేయవలసి ఉంది. టిఫిన్ రెడీ. ఈ ఇడ్లీలు తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే? 4 రోజుల నుంచి ఇవే ఇడ్లీలు పడుతున్నాం. అసలు నువ్వు తింటున్నావా? తింటున్నాను కదా. చాలా రోజులు అయింది కలిసి తిని. దా కూర్చో తిందా. అది నాకు డ్యూటీకి టైం అయిపోతుంది. నేను ప్యాక్ చేస్తున్నాను కదా, అక్కడ తింటాలి. టైం అయిపోతుంది. రా కూర్చో. దొరికిపోయా. బాగుందా? చాలా బాగుంది. ఇంకోటి తిని. నేను బయలుదేరుతాను. చాలా చాలు చాలు. నువ్వు నీ యూట్యూబ్ ఇడ్లీలు. రేవతక్క, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బబ్లుకి ఇచ్చి పంపించు. నీరసం దీని ఒంటికి కాదు, దీని నోటికి వస్తే బాగుండేది. అర్జున్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. 1 సెకండ్, బియాన్ హోల్డ్. ఆ యాక్టర్ పృథ్వీ కేసు చాలా క్లియర్స్ క్రియేట్ చేస్తుంది అర్జున్. మీడియా హడావుడి కూడా చాలా ఎక్కువ ఉంది. ఫార్మాలిటీస్ క్లోజ్ చేసి పంపించేయండి, తర్వాత చూద్దాం.
షూర్ సార్, ఐల్ టేక్ కేర్. యా. ఓకే. సెలబ్రిటీ రా. సార్ ఏంటి సార్ కేసు ఏంటి? చైన్ స్నాచింగ్ సార్. పేరెంట్స్ని పిలిపించండి. సరే సార్. రిజిస్టర్. సార్ మీ క్యాబిన్కి నేను తీసుకొస్తాను. ఇట్స్ ఓకే. ఎఫ్ఐఆర్ రాసారా? లేదు సార్, మీరు వచ్చాక చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఎందుకు వెయిట్ చేయడం, రాసేయాల్సిందే. ఓకే సార్. బ్రెత్ అనలైజర్ అది చేశాం సార్, మినిమం ఉంది. అలాగే బాడీ కూడా పోస్ట్ మార్టం పంపించాం. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. మన 301కి అడ్రస్ ఇచ్చి పంపించాం సార్. వెయిటింగ్ ఏంట్రా బాబు, కింద తడిసిపోతుంది ఇక్కడ. ఈ అవ్వ చెత్తనా, ఎంత పని చేసావురా. అప్పుడు పిలి. సార్ మిమ్మల్ని రమ్మన్నారు. వస్తాం పదా. కూర్చోండి. పాస్పోర్ట్ సబ్మిట్ చేసి ప్రొసీజర్స్ ఫినిష్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అండ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సిటీ దాటి బయటకు వెళ్ళకూడదు. ఎనీ టైం అవైలబుల్ ఉండాలి. మాకు కోఆపరేట్ చేస్తారని కన్సిడర్ చేసాం, సో బీ కేర్ఫుల్. నన్ను కన్సిడర్ చేసినందుకు ధన్యవాదాలు. ఉంటాను సార్. ఏదో అడిగాడు కదా, పాస్పోర్ట్ దొబ్బించు. అలాగే సార్. పాస్పోర్ట్. ఏం సార్, ఏం సినిమా చేస్తున్నారు? కృష్ణవంశీ ఖడ్గం పార్ట్ 2 తీస్తున్నాడు, అందులో మనమే హీరో. ఓ అదేనా, 50 years ఇండస్ట్రీ అంటున్నారు. 30 years ఇక్కడ. 302 సార్. ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిస్థితి ఏంటి? లేదు సార్, యాక్సిడెంట్ జరిగింది కంటోన్మెంట్ ఏరియాలో. సీసీ కెమెరాలు లేవు సార్. సరే పని చూడు. నా సంపాదన అంతా మీకే సరిపోతుంది. పద. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయినట్టేగా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్లీజ్ ప్లీజ్, ఇప్పటి వరకు మీరు చేసిన గబ్బు చాలు. థ్యాంక్ యూ. జరగండి జరగండి. సినిమా వాళ్ళంటే మీడియా వాళ్ళకి మరీ వేలాకోళం అయిపోయింది. నగరంలో హత్యకు గురవుతున్న మల్టీనేషనల్స్ కేసుల్ని సాల్వ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను అపాయింట్ చేయడం జరిగింది. ఆ క్రౌడ్ క్లియర్ చేయండి. ఆల్రెడీ 2 డెడ్ బాడీస్ దొరికాయి. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళని కూడా డెడ్ బాడీస్ లో చూపిస్తారా లేక సేవ్ చేస్తారా? ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఏ ఇమ్రాన్, ఆ వచ్చే బండి నాపు. సార్ మనం ఎక్కడ ఉన్నాం? చెక్ పోస్ట్ దగ్గర. ఏం చేయాలి? వచ్చే వెహికల్స్ చెక్ చేయాలి సార్. మరి నువ్వేం చేస్తున్నావు? నా చుట్టూ తిరుగుతున్నావు అది నాలుగెద్దులాగా. సారీ సార్. పోలీస్ అంటే స్నిప్పర్ డాగ్ లా ఉండాలి. ఓకే సార్. దాని వాసన చూసి పట్టేయాలి. సరే. ఆ వెహికల్ చూడు, ఖచ్చితంగా అందులో వెజిటబుల్స్ ఉంటాయి. వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. కర్మరా బాబు. థ్యాంక్ యూ సార్. ఇవి కూడా వదలరా, ఎప్పుడు బాగుపడతారా? హలో హలో సార్, నేను మోక్షిత ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను. మళ్ళీ చేస్తాను. మన పరిస్థితి ఎలా ఉంటే చిత్ర పరిస్థితి ఎలా ఉందో ఏంటో.
అమ్మా ఎవడు పనాడు చూసుకోవాలి. యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటే మనం కడుపే ఖరాబ్ అయిపోతుంది. బాబాయ్ పూర్ణ, ఎక్స్క్యూజ్ మీ, సిఏ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. మే ఐ కమిన్ సార్? కమిన్. మై నేమ్ ఈజ్ భరణి. ఓకే. ఐఎమ్ ఎక్స్ ఆర్మీ. సార్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్, 2 రోజుల క్రితం భీమిలి రోడ్లో నిషా అనే అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి గురించి మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారేమోనని. ఆమెకు మీరేమవుతారు సార్? తండ్రి లాంటి వాడిని సార్. పరిచయం అయ్యి కొద్దికాలం అయింది. మా ఇంట్లోనే అద్దెగుండేది. నేనంటే చాలా ఇష్టం సార్. నన్ను యోగా క్లాస్కి తీసుకెళ్లేది, వాకింగ్కి తీసుకెళ్లేది. నాకు ఏమి ఇష్టమైతే అది వండి పెట్టేది. చాలా మంచి అమ్మాయి. కొంచెం వైజాగ్ సిటీలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని చాలా సీక్రెట్గా ఉంచుతారని మీకు తెలుసు కదా సార్? సార్, ఎక్స్ ఆర్మీ మెన్గా నాకు ఇలాంటివి చెప్పరని తెలుసు సార్. ఏమాత్రం వీలున్నా. అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను సార్. మీ నెంబర్ ఇచ్చాలండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కాల్ చేస్తాను. కెన్ ఐ? ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ నెంబర్ ఫోన్ చేయండి సార్. తప్పకుండా. కిరీటి, స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసావా? లేదు, ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, ముందు నేను చెప్పేది విను. ఆ అమ్మాయి మీద సెవరల్ టైమ్స్ రేపటం జరిగింది. చాలా బ్రూటల్గా కొట్టారు. ప్రజెంట్ తన కాన్షియస్లో లేదు, బట్ షీఈ్ ఆల్ రైట్. బ్లడ్ కూడా చాలా పోయింది. ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు ఎక్కడా బయట చెప్పకుండా ఉంటే బెటర్. ఆ అమ్మాయి కాన్షియస్లోకి రాగానే ఫుల్ డీటెయిల్స్ కన్ఫామ్గా కనుక్కొని మీ ఫార్మాలిటీ చూసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సరే, చూద్దాం. నువ్వు చెప్పిందే కరెక్ట్. రికవర్ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. బెటర్. Are you Mr. Barani? Yes. Hi, this is Jagna. I'm a special officer. ఓహో, హాయ్. Yeah. నిషా కేస్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఓహ్, థ్యాంక్ యూ. సో ఎన్నేళ్ళగా తెలుసు మీకు నిషా? ఈ 8 to 9 months. ఓకే, విత్ యువర్ పర్మిషన్ వీ హ్యావ్ టు చెక్ యువర్ హౌస్. ప్లీజ్ రండి, కూర్చొని మాట్లాడు. ఓకే సార్, కమ్. Arjun, hey! Arjun, stop! Arjun is here. మీ బ్రదర్ని రావద్దని చెప్పు. ఓకే మరి, బాయ్. హాయ్.
సురేష్ కోసం వెళ్తున్నావా ఆర్ నన్ను పిక్ చేసుకోవడానికా? లేదు, నీ ఫ్రెండ్ రాలేదు ఈరోజు? వల్లికి ఏదో హెల్త్ బాగాలేదంట. ఓకే, నేను లీవ్ పెట్టేస్తాను. సరదాగా బయటికి వెళ్దామా? నాకు చాలా పని ఉంది. మేము పెద్ద పని లేకుండా తిరుగుతున్నాం మరి. నేను మాత్రం పని మీద తిరుగుతున్నా. ప్లీజ్ అట్లీస్ట్ కాఫీ. ఏమయ్యా అల్తాఫ్ ఇక్కడ ఉండేవాడా? అల్తాఫా? అలాంటి పేరు గల వ్యక్తులు ఇక్కడ ఉండరండి. మరి అడ్రస్ ఇదే ఉంది. అడ్రస్ అయితే ఇదే. ఇది బ్రాహ్మణాగ్రహారం అండి. అలాంటి పేరు గల వ్యక్తులు ఇక్కడ ఎందుకుంటారండి? పోనీ ఈ వ్యక్తిని ఇక్కడెక్కడ చూసావా? లేదు లేదు, మీరు వేరే చోట చూసుకోండి. అమ్మా జగన్మాత పరమేశ్వరి పరంధామ. ఏ బాబు ఇలారా. చెప్పండి సార్. ఇక్కడ అల్తాఫ్ అనే ఒక అతను ఉండేవాడు, నీకేమైనా తెలుసా? నాకెవరు తెలియదు సార్. ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. అడ్రస్ కరెక్ట్ అయ్యి కానీ ఎవరికి తెలియదు అంటున్నారు సార్. ఎవరు తెలియకపోవడం ఏంటి? ఎంతమంది అడిగాను సార్, ఎవరు తెలియదు అంటున్నారు. సరే, బర్నీ సార్కి మొదటి నుంచి హాస్పిటల్కి నేనే తీసుకెళ్లేవాడిని మేడం. వాళ్ళ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా నేనే తెచ్చిచ్చేవాడిని మేడం. ఈ అమ్మాయిని కూడా యూనివర్సిటీలో నేనే డ్రాప్ చేసేవాడిని మేడం. అమ్మాయి చనిపోయే 2 రోజుల ముందు కూడా నేనే డ్రాప్ చేశాను మేడం. అంతే మేడం. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా టీంని కాంటాక్ట్ అవ్వండి. సరే మేడం, వస్తాను. ఓకే. వాడి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయండి. అటాప్సీ రిపోర్ట్ సార్. వన్ సెకండ్. సరే. హాయ్ సుబ్బు. ఏంటి సార్ సడన్గా మేము గుర్తొచ్చాం? ఒక యాక్సిడెంట్ది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఆన్ డ్యూటీ కాలా? చాలా ఇంపార్టెంట్ కేసు సుబ్బు, ఒకసారి చెక్ చేయవా? సరే చెప్పు. యాక్టర్ పృథ్వీ కేసు ఉంది కదా, ఆ కేస్ ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అర్జున్. కన్ఫర్మ్. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగింది అప్రాక్సిమేట్గా 1:30కి, కానీ అతను 11:30కే చనిపోయాడు. మోర్ ఓవర్ యాక్సిడెంట్ వల్ల కాళ్ళే ఇరిగాయి, కానీ అదేదో హైట్ నుంచి పడిపోయినట్టు మల్టిపుల్ ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్డ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు. బాయ్. సాయి, పృథ్వీ కేసు ఉంది కదా, దాన్ని ట్రంక్ అండ్ డ్రైవ్గా మార్చి కౌన్సిలింగ్ పిలవండి. ఓకే సార్. ఐడెంటిటీ మిస్ మ్యాచ్ అవుతుంది అండ్ ఇది యాక్సిడెంట్ కాదా, సంథింగ్ ఈస్ రాంగ్. సార్, 1 టౌన్ స్టేషన్లో ఇలాంటివి 2 కేసులు ఉన్నాయి సార్. అవునా? అవును సార్. ఓకే. ఓకే సార్. మేడం, ఆ రోజు నిశాన్ని తీసుకెళ్ళారు కదా మేడం, ఆయన చూశాను మేడం. ఇక్కడే ఉన్నారు మేడం, ఇక్కడే ఉన్నారు. నేను చూశాను మేడం. ఆ మేడం మీకు లొకేషన్ షేర్ చేస్తాను మేడం. మధ్యాహ్నం వచ్చింది మేడం. ఆ మేడం. హరియా. లొకేషన్ కరెక్టేనా? ఒకసారి కాల్ ట్రై చేయండి. ఏమయ్యా, పొద్దుననంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, ఇంతవరకు ఇంటికి రాలే. ఇంట్లో దానికి ఆరోగ్యం బాగాలేదని ఏమన్నా ఉందా? ఇంతకీ తిన్నావా లేదా? కడుపులో గడబడయ్యి హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటలా? దేనికి? అదంతా పెద్ద కథలే. దగ్గరలో పండుగ ఉంది, చిన్నుగాడికి బట్టలు ఏమైనా కొనేది ఉందా లేదా? చదువు అంటే అన్నయ్య గారి దగ్గర వైజాగ్లో ఏదో చేర్పించాం, కనీసం చిన్న చిన్నవన్నా చూసుకోకపోతే ఎలా? ఆడంటే మగపిల్లాడు, వాడికేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఆడపిల్లలకే. చిన్న పెద్ద అని చూడకుండా మరీ పైశాచంగా బిహేవ్ చేస్తున్నారు. పాపం చిన్నపిల్ల హాస్పిటల్లో ఉంది, బతుకుద్దో లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చే దారిలో దిష్టి నిమ్మకాయలు ఏమైనా తొక్కొచ్చావా ఏంటి?
week. I like it. అట్ ఎనీ కాస్ట్ మాకు యాడ్ 2 వీక్స్లో కావాలి మేడం. 2 weeks. Okay. Jay is the only option, so I'll call him. Hey baby. Hello, Jay. क्या तुम busy हो? You know what? నేను మిరాకిల్స్ అంటే నమ్మను. Stop flirting, Jay. కానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తుంది. I was just thinking about you. I need you in my office now. No, I'm just being honest. Actually वो एक कॉस्मेटिक प्रोडक्ट का एड है. గుడ్ మార్నింగ్ సార్. హే శ్రీనివాస్, ఫార్మాలిటీస్ ఒక పెట్టుకోజా. ఒక కేసు విషయం మాట్లాడలేదు శ్రీనివాస్. ఏంటి అర్జున్ 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఏంటి హడావుడి? నువ్వు సుభద్ర హ్యాపీగా షాపింగ్ చేసుకుని ఆ ఎంగేజ్మెంట్ టైంకి మంచి పార్టీ మూలు రాకుండా ఈ క్రిమినల్స్తో కుస్తీలు, పెద్దవాళ్ళతో ప్రెజర్స్ మనకి ఎప్పుడు ఉండేటివే కదా. సుబ్బుతో అదే చిన్న గొడవ శ్రీనివాస్, కానీ నన్ను అర్థం చేసుకుంటుంది. ఎంతైనా డాక్టర్ కదా, అర్థం చేసుకుంటారులే. యాక్టర్ పృథ్వీ కేసు స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారినట్టు. మర్చిపోయా, ఆ కేసు గురించి మాట్లాడదాం అనిపించారు. డెడ్ బాడీ ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. నేను ఎంక్వైరీకి పంపిస్తే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇలాంటి కేసెస్ నీ స్టేషన్లో కూడా ఉన్నాయని విన్నాను. ఉన్నాయా? యా అర్జున్, 2 కేసులు ఉన్నాయి. ఓ, ఇంతవరకు ఎవరూ క్లెయిమ్ చేయలేదు. మరి వాటి పరిస్థితి ఏంటి? అదే కదా, ఆధార్ కార్డు ఒకటే ఉంది. వేరే డీటెయిల్స్ ఏమన్నా ఉన్నా ట్రేస్ చేయడానికి అవకాశం ఉండేది. ఆధార్ ఒకటేనా? అవును. ఓకే, డూ వన్ థింగ్, నాకు ఒకసారి ఆ కేసు ఫైల్స్ పంపిస్తావా? షూర్, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. యా. నమస్కారం సార్. మీ దగ్గర అన్క్లెయిమ్ బాడీస్ సంబంధించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇమీడియట్ గా సెండ్ చేయండి. అలాగే సార్. ఓకే. మీ దగ్గర అన్క్లెయిమ్ బాడీస్ కేసెస్ ఉన్నాయా? లేవు సార్. ఓకే. చిన్నుగాడు మధ్యాహ్నం ఫోన్ చేసి పెద్ద లిస్టే చెప్పాడు. స్కూల్ బ్యాగ్ అంట, బైండింగ్ బుక్స్ అంట. బి సరిత. ఏంటి ఇవన్నీ? జిస్మత్. తొమ్మిదింటికల్లా రేవతక్కోళ్ళు చీరలు చూడ్డానికి వస్తామన్నారు. నాకేమో ఒక్క పని అవ్వలేదు. ఈయనేమో హాల్లో ఆరేసుకొని పడుకున్నాడు. ఈయన్ని గనక ఇలా చూస్తే నా బతుకు భాగవతమే. ఏమయ్యో, బెడ్ మీద కాఫీ పెట్టాను, లేచి తాగు. నేనేదో పెద్ద ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టు బిల్డప్. పొద్దున్నే ఈ చాకరీ ఒకటి. ఏమయ్యో, లేగు. పేపర్స్. కొన్ని పేపర్లు ఆ డస్ట్బిన్ లో కూడా పడేసాను, చూసుకో. జిస్మత్. యాక్సిడెంట్ జరిగింది ఇదే బిల్డింగా? అవును సార్, बी ब्लॉक। రండి సార్। ये अल्ताफ को पहचानते हो तुम? पहचानते हैं साहब। कितने साल से काम कर रहे हो यहाँ? पढ़ने के लिए?
తెలుసు సార్. ఈ బిల్డింగ్ ఒకటి వెనక బిల్డింగ్ ఒకటి సార్. బిల్డింగ్ ఎవరో కనుక్కున్నావా? లేదు సార్, కనుక్కోలేదు. సరే పద. అనుమానం ఉంది సార్. ఇక్కడే ఉండేవాడా? అవును సార్, ఇక్కడే పని చేసేవాడు సార్. చూపి. ఆ ఫోటో కాపీ వెనకాల ఏదో స్టాంప్ ఉంది. ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అన్ని థ్రెడ్స్ ఇక్కడే కనెక్ట్ అవుతున్నాయి. సార్ మీకోసం ఏసీపీ గారు వచ్చారు. సార్ హాయ్, ఏసీపీ అర్జున్. హలో సార్, హ్యావ్ ఏ సీ. థ్యాంక్ యూ. మీరు కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారా? లేదు, బట్ మా ఆర్గనైజేషన్ తరపున చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎనీ ఇష్యూస్? మీ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్లో కొంతమంది యాక్సిడెంటల్గా పడి చనిపోతున్నట్లు మాకు రిపోర్ట్స్ వచ్చాయి. కామన్గా కన్స్ట్రక్షన్ సైట్స్లో చాలా జరుగుతుంటాయి కదా సార్. యాక్సిడెంట్ జరగడం అనేది కామన్, బట్ బాడీస్ని క్లెయిమ్ చేసుకోకపోవడం అనేది అన్కామన్ కదా. జనరల్గా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే కాంపెన్సేట్ చేస్తాం. మీరు అన్క్లెయిమ్డ్ అంటున్నారు అంటే ఒకసారి మా కాంట్రాక్టర్తో చెక్ చేయాలి. మీ దగ్గర రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. షూర్. ఇదిగోండి సార్. యప్, థ్యాంక్ యూ. షూర్ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేస్తాను మీకు. యూఆర్ వెల్కమ్. వీడేంటి ఇంత క్యాజువల్గా తీసుకుంటున్నాడు? లెట్స్ సీ. హలో అన్నా. ఎక్కడున్నారా? అన్నా దారిలో ఉన్నా, వస్తున్నాను. తొందరరా. సరే అన్నా, వచ్చేస్తున్నాను. మన ఆదాయం కన్నా చిత్ర చీరల వ్యాపారం చాలా బాగుంది. అన్ని ఖర్చులు పోను 4,000 సంపాదిస్తుంది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మేడం గారు బాగున్నారు సార్? ఏయ్ సునీల్, ఏంటిలా ఏం చేస్తున్నావు? సార్ A1 క్యాటర్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను సార్. అయినా మీరేంటి సార్ ఇక్కడ? అంతా మీ దయనైనా. సరే గాని ఎలా ఉన్నావు? పాప ఎలా ఉంది? అందరం బాగున్నాం సార్. ఉన్న దాంట్లో ఎలా ఉన్నామంటే మీరేగా సార్. సరే అప్ప, వైఫ్ని పాపని బాగా చూసుకో. తప్పకుండా సార్. ఇంతకీ ఆ లోడ్ ఏంటి? క్యాటరింగ్ సామాన్లు, ఫ్రూట్స్ సార్. ఒక్క నిమిషం సార్. ఏ ఇమ్రాన్, ఆ పేపర్స్ ఏంటి చూడు. ఏంటే ఇవి? సార్ వెరీ రేర్ ఫ్రూట్స్ సార్, చాలా బాగుంటాయి. మేడం గారికి ఇవ్వండి సార్. సరే, ఇది తీసుకో. ఉంటాను. మంచిది సార్. అచ్చా కిస్మత్ అచ్చా. ఇమ్రాన్, ఏమన్నావు? కిస్మత్తా జిస్మత్తా? జిస్మత్ అని ఎవడే లేదు సార్. జిస్మత్. ఈ అమ్మాయి ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే కాన్షియస్లోకి వస్తుంది. కాకపోతే కిరీటి, నీకు తెలియంది కాదు, వైరల్ ఫీవర్ సీజను. నా హాస్పిటల్ ఏమో చిన్నది, బెడ్స్ కూడా ఎక్కువ లేవు. మరి మరి హాస్పిటల్ మారుద్దాం ఏంటి? ఈ అమ్మాయిని మీ ఇంటికి షిఫ్ట్ చేద్దాం. మా ఇంటికా? ఒక్క నిమిషం, ఆయన వచ్చినట్టుంది. కలర్ కూడా బాగుంది. చిన్న
సార్ రాలేదా? సార్ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ ట్రేస్ పంపించారు. ఎక్కడ పెట్టమంటారు మేడం? ఇక్కడ పెట్టే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఒక్కసారి ఆలోచించు కిరీటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే వచ్చే పేషెంట్స్ ఆరాధించే అవకాశం ఉంది. అది నిజమే. ఇంటికంటే చిత్ర ఒప్పుకుంటుందో లేదో. ఇదిగో ఇప్పుడే తలుచుకున్నాం, ప్రత్యక్షమైంది. మాట్లాడు. హలో, ఫోన్ ఎత్తి మాట్లాడవేంటి? నోరు పడిపోయిందా? అమ్మా చిత్ర, నేనమ్మా. అన్నయ్య, ఆయన ఫోన్ మీ దగ్గర? అంటే అమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏమైందన్నయ్య? ఆయనకి ఏమైనా అయిందా? హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? చెప్పండి అన్నయ్య, నేను తీసుకోగలను. నేను శీలం వారి ఇంటి ఆడపడుచుని. నా గుండె ధైర్యం కూడా ఎక్కువే. అమ్మా చిత్ర, ఒక్క నిమిషం అమ్మా. సరే అన్నయ్య గారు, నేను ఈ చీరలు చూసే వాళ్ళని పంపించేసి ఈఎస్ఐ హెల్త్ కార్డ్ తీసుకొని హాస్పిటల్కి వచ్చేస్తాను. ఈ లోపు ఆయన జాగ్రత్త. బాగా వాయించిందా? తెలుసు నాకు. పిల్లలు ఎంతైనా కిరీటి, చిత్రకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టమే. ఏం మాట్లాడిందో నేను ఊహించగలను. నేను చచ్చిపోయాను అనుకుంది కదా, మా ఆవిడతో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. అన్నయ్య గారు చెప్పండి. చిత్ర, మీరా? ఇప్పుడు ఎలా ఉంది? నేను చెప్పేది విను. దీనికి నా దాకా ఎందుకు? మీరు ఇంటికి తీసుకురండి, నేను చూసుకుంటా. రే పూర్ణ, షిఫ్ట్. सर्च करो कोई इसी में, जो पसंद आए तो मैं कांटेक्ट लेकर आऊंगी. I want this girl. दिस वन? Yeah. ये चाहिए. बट ये कौन सी फोल्डर से सर्च किया है? This one. एक्चुअली ये फोल्डर में सब वो मिलते हैं कि आउटडेटेड मॉडल्स. तो ये तुम्हें सूट नहीं करेगी. No problem. I can manage her, but I need this girl. Okay dear, as you wish. Yes. అక్కడ ఆ సైడ్లో చెక్ చేసారా? ఈ బిల్డింగ్స్ కూడా హెల్ప్ఫుల్ ల్యాండ్స్ వాడదనా? అక్కడ చూడండి ఒకసారి. అందరినీ ఎంక్వైరీ చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దు. అర్థమైందా? జరుగు. స్మోక్ అంటే చూడండి అక్కడ. మాకంతా తెలుసు. అడుగు ముందుకు వేస్తున్నావు కానీ నడక సాగడం లేదు. అంతస్తులు పెరుగుతున్నాయి కానీ అగాధంలోకి జారిపోతున్నావు. జారిపోయేవి చేజిక్కాలన్నా, నడక ముందుకు సాగాలన్నా నరదిష్టి పోవాల. అది పోవాలంటే నరుణ్ణే బలివ్వాలా. నరబల? బలంటే బలి కాదు, కపాలదేవుడికి నైవేద్యం. కంగారు పడకు, అన్నిటికీ మేము ఉన్నాం కదా. పిపిలిక గురుగారు.
బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఓకే మేడం. ఎలా జరిగిందంటారు? Hey, 1 second. Wait. See, when you pose, your hands have to touch your body. ఎవరు నువ్వు? Oh, hi. This is Jay, ad filmmaker. క్యాలెండర్ జే మేడం. జే. Yeah. Hey, I'm Jenny. Nice to meet you. Thank you. I'm sorry. I'm totally lost. No problem. I have seen many pictures of yours. Is it so? You look so good. Thank you. Oh, that's so sweet of you. I'm a big fan of your work. It's okay. I've heard a lot about you. Oh, okay. Do you have any plans for tonight? Let's plan something. Yeah, sure. Okay, yeah. Yeah, I'll see. Okay, See you. thanks. Bye. John. You're looking so hot, babe. Shut up. You look so beautiful. లెటర్ దానికి కాల్ చేయి, సరిగా రావట్లేదు. ఓకే బాయ్ బాయా. మర్చిపోయా, ఇంపార్టెంట్ కొరియర్ వస్తుంది, తీసుకో. ఓకే బాయ్ బాయ్. ఇంకో 1 వీక్లో దుబాయ్ రావాల్సిన నా భార్య ఇక్కడ ఇలా అయిపోయింది. వెన్ హీస్ ఎమోషనలీ ఫైన్ డీటెయిల్స్ తీసుకోండి. ఏమయ్యో, ట్యాంక్ నిన్నట్టుంది, మోటార్ కట్టేసాయి. సరే. నేను అలా లక్ష్మక్క ఇంటి దాకా వెళ్ళేసి వస్తాను. టిఫిన్ టేబుల్ మీద ఉంది, సరితకి ఇవ్వాల్సిన డోస్ కూడా ఇచ్చేసాను. మీరు బయటికి వెళ్తే ఎదురింట్లో కీ ఇచ్చేసి వెళ్ళిపోండి. నిన్నగా అందరూ బాతాగానే వేసారు, మళ్ళీ ఆగలేకపోతున్నారా? మీకు ఏ టైంలో ఎటకారం ఆడాలో, ఏ టైంలో సరసాలు ఆడాలో తెలియదు. కానీ నిన్న రేవతక్క వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని చీరలు సెలెక్ట్ చేశారు. వాటి తాలూకా డబ్బులు రావాలి, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తాను. ఊరికే విసిగించకండి, ఇది వ్యాపారం. వ్యాపారమా? ఏం వ్యాపారం? ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఇన్స్టాల్మెంట్ కట్టరు. వ్యాపారం అంట వ్యాపారం. మీతో గొడవ పడే సమయం నాకు లేదు. కానీ ఒక పని చేయండి, ఆ పేడుమొహాలకి నిన్న మీరు పంపించిన కుళ్ళిపోయిన పళ్ళున్నాయి కదా, అవి కవర్లో సర్దుకొని ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొని రండి. మీరు చేసే డ్యూటీ ఏముంది? సరే వెళ్ళు, మీ బోర్డు మీటింగ్కి లేట్ అయిపోద్ది. పాచిపోయిన పళ్ళ, వాడేమో రేర్ ఫ్రూట్ ఫ్రెష్ అన్నాడు. లెట్స్ సీ. రేర్ ఫ్రూట్స్ అన్నాడు, మ్యాంగోస్ పంపించాడు. మేబీ రేర్ మ్యాంగోస్ అయి ఉంటాయి. ఏంటిది గొట్టం? స్ప్రింగ్. సార్ కిరీటి సార్ ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదు, లేట్ వస్తాను అన్నారు. ఏంటి లోడు? సార్ అన్ని ఖాళీ ట్రయల్ సార్. కొంచెం సార్ని అర్జెంట్ కలవాలి. సార్ నెంబర్ ఏమైనా ఇస్తారా? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కలుస్తాను సార్. గన్ స్పేస్. హలో సార్, నేను సునీల్ ఓకే ఓకే. అది నిన్న ట్రేస్ ఇచ్చాను కదా సార్, మా ఓనర్ కొంచెం గొడవ చేస్తున్నాడు సార్, అందుకే ఫోన్ చేశాను. నేను ఇప్పుడైతే ఇంట్లో లేను, నేను బయట పెట్టిస్తాను, మీరు వచ్చి తీసుకెళ్ళండి. సార్ అలాగే సార్, తీసుకెళ్ళమన్నారు.
హలో చిత్ర, నేను చెప్పే వరకు ఇంటికి రాకు. ఏంటి సంగతి? నీకు ఎలా చెప్పాలి? మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరే, మీరు జాగ్రత్త. సరే. అన్న ఆయిలే అన్న, ఇదే యాపన్న. ఇదే అన్న. సునీల్ కవర్ తీసుకురా. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి? ఎవరు తీసుకురా? సరే సరే అన్న. ఇవన్నీ తీసి కవర్లో పెట్టు త్వరగా. ఒక్క నిమిషం పిన్ని. హలో, ఇప్పుడు ఇంటికి వచ్చేయచ్చు. సరే వస్తున్నా. పాప బ్యాగ్లో గన్ మాన్యువల్ చూడడం వల్ల గన్ స్పేర్స్లు అనిపిస్తున్నాయా, లేక వీళ్ళు స్పేర్స్ స్మగ్లింగ్ చేస్తున్నారా? ఏదైనా సరే ఆ సునీల్ గడి మీద కన్నేసి ఉంచాలి. ఐఎమ్ వెరీ గుడ్. ఏంటి నువ్వు మాత్రం వచ్చావా? హలో, కామ్ డౌన్ బ్రో, కామ్ డౌన్. చేతి ఓకే. హూ ఇస్ ఇట్? ఏంటి సార్ లేట్ అయింది? క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు సార్. మళ్ళీ వచ్చారా? అవును సార్, నెంబర్ కూడా ఇచ్చాను. ట్రే గురించి వచ్చుంటారులే. సునీల్ సార్ ఉన్నారా? పద వెళ్ళి కలిసి వద్దాం. ఎందుకన్నా? ట్రేస్ తెచ్చుకున్నా కదా. అది ఓకేరా, బండి దిగు, కలిసి వద్దాం. సరే దిగు. నమస్తే సార్. ఏం సునీల్, ఏంటి సంగతి? సార్ అది సారీ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినందుకు. ట్రేస్ విషయంలో మా ఓనర్ గారు చాలా సిస్ట్, అందుకే ఇంటి వరకు రావాల్సి వచ్చింది. హలో చిత్ర, త్వరగా ఇంటికి వచ్చేస్తాలే. వచ్చేటప్పుడు పూజ సామాన్ ఏమైనా కావాలంటే చెప్పు, తీసుకొస్తాను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? భోజనం వండమంటారా లేదా? భోజనాలా? అమ్మ మెసలో చెప్పాను, పూజకు ముందు పూర్ణాలు చక్కెర పొంగలి పంపిస్తాను. అవి వస్తా చూసుకో. ముందు మీరు ఇంటికి రండి, మీకు మూడిందే. కోప్పడికే, అన్ని పనులు అయిపోతున్నాయి కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? గెస్టులు అందరినీ పిలిచేశాను. ఇదిగో ఇక్కడ సునీల్ కూడా ఉన్నాడు, తను కూడా ఫ్యామిలీతో వస్తా అన్నాడు. సరే ఉంటాను, ఐ లవ్ యూ, బాయ్. సునీల్, ఇంట్లో పూజ ఉంది, అమ్మాయితో పాటు వచ్చి. సార్ అది అంటే అదే అంటావు ఏంటి? వెళ్ళు, తప్పకుండా రా. సార్ తప్పకుండా. సరే. అందరినీ ఎంక్వైరీ చేయండి, ఎవరిని వదిలిపెట్టదు, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఈ స్టాంప్ మీదేనా చూడండి. ఈ స్టాంపు మాదేనండి, దానిలో మిస్టేక్స్ ఉన్నాయి. సో కొత్త స్టాంపు చేయించామన్నమాట. ఎక్కడ చేయించారు? ఇది శ్రీరామ్ జిరాక్స్ అని రోడ్ నెంబర్ 2 అండి. రోడ్ నెంబర్ 2. ఎనీ ప్రాబ్లం? ఓకే. సార్ నమస్తే సార్. క్వాలిటీ ఈ స్టాంప్ మీరేనా చేసింది? ఇది మనమే చేసాం సార్, కాకపోతే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని మళ్ళా మార్చి ఇచ్చేసాం సార్. మేము మిస్టేక్ ఏం లేదు. అదొక్కటైనా మిస్టేక్? ఫోటోలు కూడా మీరే చేంజ్ చేస్తున్నారా? సార్ 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 సార్
పక్క బస్తీలో అచ్చం నాయుడు ఒక మేస్త్రి ఉంటాడు సార్. ఆయన వచ్చి ఇట్లాంటివన్నీ చేయించుకుంటూ ఉంటాడు సార్. అంతే సార్. సార్ ఇక్కడ చాలా ఆధార్ జిరాక్స్లు ఉన్నాయి సార్. అది ఇవన్నీ ఏంటి సార్ సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ? రకరకాల సిమ్లకి వాటికి వాడుతూ ఉంటాం సార్. అంతే సార్. స్టేషన్ సార్ సార్ స్టేషన్ మాట్లాడదాం. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. మీరు పెట్టుకోద్దండి. పెద్ద పెద్ద వాళ్ళని మేము చూసుకుంటాం లేరా. అడు సార్ సార్ అదరా సార్ నడవే చెప్తే అర్థం కదా సార్ మీకు. ఆ మాట వినండి సార్. సార్ సార్ ఏమ్మా నాడి ఇదేనా? ఇదేనయ్యా. నాయుడెక్కడా? పని మీద ఊరెళ్ళినాడయ్యా. ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడో తెల్దండి. వచ్చాక స్టేషన్ రమ్మ. సరే చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి. చిత్ర, సునీల్ వాళ్ళు వచ్చారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నా. రా సునీల్, మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే సార్. ఎలా ఉన్నావు? దా కూర్చో. దా వస్తావా? చొచ్చు. ఏం పేరు పెట్టారు? మీ పేరే పెట్టుకున్నాం మేడం, చిత్రావతి. సార్ చేసిన మేలు వల్లే మేమందరం బాగున్నాం. మా వారి ఇలాంటి బాగా చేస్తారులే. కారు కొంటున్నావు అంటగా? అదేం లేదు సార్, వచ్చే డబ్బులు నెల ఖర్చులకే సరిపోవట్లేదు. ఇంకా కారు ఏం కొంటాం సార్? అలాగా? సార్. నువ్వు వెపన్స్, బుల్లెట్స్, స్పేర్ పార్ట్స్ అన్ని స్మగుల్ చేస్తున్నావు అంటే? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఏదో కబుర్లు చెప్తున్నావు. చెప్పరా. పళ్ళు ఇచ్చి మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏం తీసుకెళ్లారు? పళ్ళే తీసుకెళ్ళా సార్. పళ్ళు ఎందుకు తీసుకెళ్తారా? ఇదిగో చూడు ఏం జరుగుతుంది అక్కడ. మీరేం చేస్తున్నారు? సార్ మీరు ఆ వీడియో చూడండి సార్. నన్ను పక్కకు పంపించి వాడేదో సర్దుకుంటున్నాడు. వాడు ఏం సర్దుకుంటున్నాడు నాకు తెలియదు సార్. సార్ 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 నా పాప ఏదో సార్. నిజంగా నాకు తెలియదు సార్. ఏం తెలియదు అంటే? నిజంగా తెలియదు సార్. సార్ సడన్ గా అంత అనుమానం ఎందుకు వచ్చింది సార్ నా మీద? నిజంగా నీకు తెలీదా? నిజంగా నాకేం తెలియదు సార్. అయితే భోంచేద్దాం రా. పదా సార్. సార్ ఏమైందండి ఈ పాపకి? ఏం జరిగింది? మా బావగారు తీసుకొచ్చారు. చిత్ర ఇక్కడ సార్ ఈ అమ్మాయి ఎక్కడుందండి సార్? ఏమైంది సార్ అమ్మాయికి? ఈ పాప నీకు తెలుసా? తెలుసు సార్. దాబా దగ్గర పనిచేస్తుంది. దాబానా? ఒక్క నిమిషం ఇట్రా. ఆ అమ్మాయి నీకు ఎలా తెలుసు? ఎక్కడ చూసావు? అమ్మాయి తెలియకపోవడం ఏంటి సార్? ఆ అమ్మాయి నేషనల్ హైవే పక్కన ఉన్న దాబా బ్రాంచ్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ కనిపించకపోయేసరికి అందరూ పారిపోయింది అనుకుంటున్నారు సార్. నీకెవరి మీద అనుమానంగా ఉందా? సార్ నేను అక్కడ డాబా దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 అమ్మాయిని ఏడిపించడం చూశాను సార్. ఇది వాళ్ళ పని అయి ఉంటుంది సార్. ఒక పని చేయి, నువ్వు అక్కడే కంటిన్యూ చేయి. అలాగే ఎవరికి డౌట్ రాకూడదు. అలాగే సార్. నేను అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. నువ్వు అందుబాటులో ఉండు. తప్పకుండా ఏం జరుగుతుందో నాకు చెప్తుండాలి. సరేనా? పద. జాగ్రత్త. థ్యాంక్ యూ. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం సార్. మేడం ఓపెన్ చేస్తే 3 ఉంటారు సార్. అందులో మీ పెద్ద షెడ్ సార్. అందులోంచి పెద్ద మీరు రోప్ కట్టుకొని దిగుతారు సార్. అక్కడి నుంచి ఈ ఏసీబీ గవర్నమెంట్ కంటిన్యూ. అక్కడ ఆల్రెడీ 4 ఊరేసి ఉంటారు సార్. 5వ ఓడికి మీరెళ్ళి ఊరేస్తారు సార్. అక్కడి నుంచి టప్పని ఒక్కసారిగా పెద్ద పెట్రోల్ ట్యాంక్ పేలుద్ది సార్. ప్రకాష్ సార్, పాస్పోర్ట్ సరెండర్ చేసాం, ఫారెన్ టూర్ క్యాన్సిల్ చేసాం. వీడికి వాలంటీరా ఒకసారి ఇటు సంగతి ఏంటో చూడు. సరే నువ్వు కానివే. ఆ మంటల్లోంచి మీరు స్లో మోషన్ లో జంప్ చేసుకుంటా వస్తుంటారు సార్. అప్పుడు గనక మీరు యాక్షన్ సీన్స్ ఓకే కానీ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. గుర్తు ఉంది సార్. డన్. ఇంత అర్జెంటుగా హోమ్ మినిస్టర్కి మనతో ఏం పని? ఒక్క నిమిషం. ఒక సెలబ్రిటీ అని కూడా చూడకుండా 100 సార్లు ఫోన్ చేయించావు. నా పవర్ ఏంటో చూపిస్తా. ఐ విల్ సీ యూ. రావయ్యా ఏసీపీ రా. జీవితం మీద ఆశ లేకపోతే మనల్ని నమ్ముకుని ఆధారపడి బతుకుతున్న వాళ్ళని అన్యాయం చేసి అర్థాంతరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది తెలుసా? నా పని మీద ఆశయం తప్ప ఆశలేం లేవు సార్. పైగా నమ్మకస్తులు తప్ప నా జీవితంలో నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. పనిలో పడి పని కల్పించినోడితోనే పరాచకాలాడుతున్నావా? ప్రజల శాంతి భద్రతల జోలికొస్తే పరాచకాలే కాదు, ప్రాణాలు తీయడానికైనా రెడీ అయ్యే
పోలీస్ సర్వీస్కి వచ్చాను. సార్ సీఎం వస్తున్నారు. అరగంటలో గెస్ట్ హౌస్ లో ఉంటారా? అక్కడికి రారా నా కొడుకు, చూసుకుంటాను. సార్ రెడీ చెప్పమంటారా? ప్యాకప్. సార్ లైట్ చెక్ చేయండి. ప్యాకప్. సార్ స్క్రిప్ట్ చేంజెస్ అయిపోయినాయి. ప్యాకప్. జై జై చూడు జై, ఐఎమ్ సారీ. జాన్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. సారీ జై. టీం అందరూ నేను సరైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు అనుకుంటారు. ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఎవర్ జాన్ డెడ్. ప్లీజ్ జై. గైస్ రెడీయా? సంతోషించరా బాబు, ఈ రోజైనా సారీ చెప్పింది. ఆ మాల సరిగా కట్టు. ఏంట్రా అలా పడేస్తున్నావు? బాగున్నావా బాబు? బాగున్నా. అన్ని రాష్ట్రాల్లో జరగవలసిన ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త వలస నియోజకవర్గంతో పాటు మరో 3 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను అధికార పక్షం, ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హలో, ఏమయ్యా సెబాస్టియన్, రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందా? కోడ్ రాలేదని కామ్గా ఉన్నారా? అసలు డ్యూటీలో, లీవ్లో, సస్పెన్షన్లో ఎంతమంది ఉన్నారో నాకు వెంటనే రిపోర్ట్ కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. అండ్ అగైన్ సారీ జై. నీ సారీ కోసం కాదు, వాజ్ వెయిటింగ్ ఫర్ బెటర్ లైట్. సార్, ఏమయ్యా లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటావు? బై ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది కదా సార్. నాయకుల క్యాంపెయిన్, మినిస్టర్స్ వస్తే బందోబస్తు, ఇలా స్టాఫ్ కొంచెం బిజీగా ఉన్నారు సార్. అంతేనా? పంచుకోవటాలు ఏమైనా పంచాయతీలు ఎక్కువైనాయా? సార్ వాళ్ళు బిజీ అయ్యారు కాబట్టే నీ మెడా చెయ్యి వాసిని అర్థమవుతుంది. ఏం పర్లేదులే, బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ వాపు బల్బు 2 దించేద్దాం. యూ కెన్ గో. ఓకే సార్. మేకప్ సరిగా. గుడ్ న్యూస్ సార్. ఏంట్రా అది? ఆ ఏసీపీ అర్జున్ సస్పెండ్ అయ్యాడు సార్. సస్పెండ్ అయ్యాడా? అవును సార్. పక్క రాష్ట్రానికి వెళ్ళి మందు తాగినంత హ్యాపీగా ఉందిరా. ఇదిగో
నీకోసం పేర్లని బీర్ తెచ్చాను, డేర్ చేయి. చేర్స్. చేర్స్. ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. ఐల్ బి బ్యాక్ విత్ యూనిఫామ్. ఐ నో యూ కెన్ డూ ఇట్. టెన్షన్ ఏం పడకు, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆలోచించు. నా ఆలోచన దాని గురించి కాదు, నీ గురించి. నా గురించి నువ్వేం ఆలోచించకు, నువ్వు వెళ్ళి సస్పెన్షన్ సంగతి చూడు. హోమ్ మినిస్టర్ ఎందుకు ఇంత సీన్ చేస్తున్నాడు? మనం ఏదో పెద్ద మ్యాటర్కి వెళ్ళినట్టున్నాం. Guys, we found him. Hello. Is everything okay? Me and my friends have started a startup company. And for that, we needed a signature of this officer. Lady, heavy point of life. Nothing comes for free. I'll show you, wait. This guy. This pastor wants a date with me. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అర్జున్. హాయ్ శ్రీనివాస్, రైల్వే వీధిలో కార్డును సెర్చ్ చేయాలి. షూర్ అర్జున్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ అకౌంట్. థ్యాంక్స్ మ్యాన్. పడదేరా. ఇలాంటివన్నీ నెత్తినేసుకొనే సస్పెండ్ అయ్యారు. ఈ కేసు నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళ మన దగ్గరికి వస్తారు. నమస్తే సార్. వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? చెప్పిదంతం చేసుకో. ఫోన్ పడే. దేవుడు చెప్పండి సార్. సోదాలో 20 లక్షలు పట్టుకున్నాం, ఇద్దరిని లోపలేసాం సార్. అలాగే సార్. సార్ దీంట్లో 50 లక్షలు ఉన్నాయి. 20 ఈసీ కట్టేసి మిగతా బిరువాలో పెట్టు. నేను ఇలాంటి పనులు చేయను సార్. ఇంకేం చేస్తారు సార్? ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎదగండి సార్. నాకు ఇలా ఎదగాలని లేదు సార్. రైట్ 203 వెళ్ళండి సార్, వెళ్ళి మీ పని చూసుకోండి. పాండు, చాలా రోజులని చూసి ఇదే రావడం. సంవత్సరం తర్వాత ఇప్పుడే ఊళ్ళోకి వచ్చా. నువ్వు వీడిని ఏమీ పీకలేకపోయావు. నిన్ను నమ్ముకున్నందుకు పాండు, ఆళ్ళు మేజర్లు అయిపోయారయ్యా. చూసావుగా అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఎంత చెప్పినా తొణకలా. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. 2 వారాలు ఇక్కడే ఉంటాను. కనీసం 2 వారాలన్నా వాడిని లోపలై. కావాలంటే ఇదిగో నీ ఫార్మాలిటీ. అది లోపల పెట్టు. డబ్బును చూపించి నా ఇగో రెచ్చగొట్టావు. నేను చూసుకుంటా లేపో. నీ ఇగో మీద నమ్మకంతో వెళ్తున్నాను. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు వాడు లోపలే ఉండాలి. అలాగే. సునీల్ అంటే నువ్వేనా? అవును సార్. స్టేషన్ పద. నేనేం తప్పు చేశాను సార్ స్టేషన్కి రమ్మంటున్నారు? అవన్నీ మాకు తెలియదు కానీ ఎస్ఐ గారు నేను స్టేషన్కి తీసుకురమ్మన్నారు. త్వరగా వస్తే బయలుదేరు. ఇప్పుడు నా భార్య 9 నెలల గర్భిణి సార్. చూసుకోవడానికి నేను మా అమ్మ తప్ప ఎవరు లేరు సార్. కంగారు పడకయ్యా. ఎందుకు పిలిచారో ఏమో, వస్తే కదా తెలిసేది. నేను కంగారు పడుతుంది నా గురించి కాదు సార్, తన గురించి. డాక్టర్ గారు డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు సార్. ఈ టైంలో స్టేషన్ అంటే. చూడు తల్లి, మా డ్యూటీ ప్రకారం మీ భర్తను స్టేషన్ తీసుకెళ్ళాలి. సురేష్, నా ఫోన్ నెంబర్ ఆవిడకి. మీకేమైనా అవసరం నాకు ఫోన్ చేయండి. జాగ్రత్త అమ్మా. ఏదైనా అవసరం ఉంటే సార్ నెంబర్కి ఫోన్ చేయండి. వస్తానా? మాటని బట్టి
చెప్పాలి మీకు నా నగలు పోయి 3 రోజులు అవుతుంది సార్ సునీల్ సార్ వీడిని పీడీ యాక్ట్ కేసులో బుక్ చేసి లోపలేయండి. సరే సార్. సార్ 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 మీరేం చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమా? అసలు వీడిని చెక్ పోస్ట్ దగ్గర డబ్బుతో పట్టుకుంది మీరేగా సార్. సార్ ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? ఆ సంగతి నేను చూసుకుంటా గానీ నీకు డ్యూటీ వేసాను చెక్ పోస్ట్ దగ్గర. వెళ్ళి చేసుకో. వెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇది అన్యాయం సార్. సార్ సార్ అలా వెళ్ళొద్దు సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నమస్కారం సార్. ఎస్ఐ గారు ఉన్నారా? మీకు తెలియదా? ఎస్ఐ సాబ్ లీవ్ మే హై. సునీల్ అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏం సార్ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతున్నారు? కోర్టులో హాజరుపరచాలా? ఏమైనా ఉంటే సార్ వచ్చిన తర్వాత చూసుకుందాం. నాకంత టైం లేదన్నా, అర్జెంట్గా తీసుకెళ్ళాలి. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాలే, నాది పూచి. సార్ నేను చెప్పాల్సింది చెప్పేశా. సరే బాద్మే మీ ఇష్టం. కుమార్ సునీల్ని బయటికి తీసుకురా. రేయ్ అతని బట్టలు తీసుకురండి. ఏం కాదమ్మా, ఏమి కాదు, ధైర్యంగా ఉండండి మీరు. కొద్దిగా ఓర్చుకోండి అమ్మా, అయిపోతుందమ్మా, గట్టిగా పుష్ చేయండి మీరు. పుట్టిన పాపకు సరిగా గ్రోత్ లేదని ఇంకుబేటర్లో ఉంచాం. తల్లి ప్రాణాలు కాపాడగలిగాం. 24 గంటల్లో స్పృహలోకి వస్తుంది. తనను ఒక 3 days అబ్జర్వేషన్లో ఉంచాలి. సార్ మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను సార్. ఈ జన్మలో మర్చిపోలేను సార్ మీరు చేసిన సహాయాన్ని. ఇద్దరు బాగానే ఉన్నారు కదా, జాగ్రత్త. సరే బిల్ అది నేను కడతాను, ఉంటాను. నువ్వేం కంగారు పడు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. రండి సార్. సార్ కూర్చోండి. పర్లేదు సార్, కూర్చోండి. సునీల్ వాళ్ళ వైఫ్కి బాగాలేకపోతే అర్జెంట్గా తీసుకెళ్లాల్సి వచ్చింది. నేను సంతకం పెట్టి తీసుకెళ్ళాను. 1 minute. పీడీ యాక్ట్ కేసులో అరెస్ట్ అయిన ఒక ముద్దాయిని కోర్టుకి హాజరుపరచకుండా తన సొంత పనులకు గాను వ్యక్తిగత పూచీకత్తు మీద తీసుకెళ్లినందుకు హెడ్ కానిస్టేబుల్ కిరీటిని 6 నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి ఏదన్నా వివరణ ఇవ్వదలుచుకుంటే సంప్రదించగలరు. ఇట్లు కమిషనర్ దయాసాగర్. కిరీటి, తొందరపడి వివరణ ఇవ్వడానికి ఆయన దగ్గరికి వెళ్తావేమో. ఈ 6 నెలల సస్పెన్షన్ నా సొంత పూచికత్తు మీద జరిగింది. ఎలా ఉంది? ఇక బయలుదేరండి. అమ్మాయి తెలియకపోవడం ఏంటి సార్? అమ్మాయి నేషనల్ హైవే పక్కన ఉన్న దాబా బ్రాంచ్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ కనిపించకపోయేసరికి అందరూ పారిపోయింది అనుకుంటున్నారు సార్.
ఆ చోటు చెప్ప ఎక్కువైందిరా ముందుగా. గోపన కుర్రోళ్ళు జాగ్రత్త, పోలీసులు తిరుగుతున్నారు. నాయుడు కూడా ఫోన్ చేయండి. అరే సురేష్, ఏం లేదురా, ఇప్పుడే బయలుదేరాము. థ్యాంక్ యూ అర్జున్, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే దీన్ని సేఫ్ జోన్గానే చూసేవాళ్ళం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు కావాల్సిన దొరికే. ఓకే, నువ్వు ఇలా మీడియం మేనేజ్ చేయి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్. టైం వేస్ట్ చేసుకోకు. ఈ టైం మళ్ళీ రాదు. I'm going to break this relationship. I'm going to receive the file within 2 days. Everything will be done within 2 days. Until then, keep quiet. I can't deal with you. Huh. And I'm going to share the location day after. Pick me up. గోపన్న ఫోన్ చేస్తున్నాడేంటి? ఏమన్నా అర్జెంట్ మ్యాటరా? హలో అన్నా. నాయుడు ఎక్కడో అన్నా, కొద్దిగా పనిలో ఉన్నానన్నా. పని పడింది. కుర్రాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నా చెక్ చేసి పంపిస్తాను కుర్రాళ్ళని. సరే, చెక్ చేసి రెడీగా ఉంచు. అలాగేనా? ఈ కుర్రాళ్ళు ఎక్కడ పోయారంటావు? ఎక్కడ కనిపిస్తలేరే? యాడికి పోయినావేటి? పోలీసుల గుంటగాల్ని పట్టుకుపోయినారు కదా. పోలీసులు పట్టుకెళ్ళారా? ఈ విషయం గోపన్నకు తెలిస్తే నాయుడు అంటే నువ్వేనా? అవును సార్. గిరి నీకేమవుతాడు? మా పిన్ని గారు అబ్బాయి అండి. ఏంటి అసలు విషయం? నిన్న మా కుర్రోళ్ళు తీసుకువచ్చారంట కదా సార్, దాని గురించి తెలుసుకుందామని. స్టేషన్లో ఎవరిని ఉంచుకోలేదే. సరే సార్, ఇది ఉంచండి. ఓకే ఓకే, ఎవరుంటే ఫోన్ చేస్తాలే. హలో చెప్పు నాయుడు.
అదేనా కుర్రాళ్ళు కనిపించట్లేదన్నా, ఎక్కడ కనిపించలేదు. పైగా నేను పోలీసులు వచ్చి సెర్చ్ చేశారంట. పోలీసులా? ఎక్కడో నువ్వు? అన్న నేను స్టేషన్ దగ్గర ఉన్నా అన్న. సరే, నువ్వు ఐలే హోటల్ దగ్గర రారా. ఏం నాయుడు అన్నా, కుర్రోళ్ళ సంగతి ఏమైనట్టు? అదే తెలియట్లేదన్నా, అంతా వెతికాను, ఎక్కడ కనపడలేదు. అయినా ఎక్కడ పోతారులేనా, దొరుకుతారులే, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. నీ దగ్గర సేఫ్ అనే కదా అక్కడ పెట్టింది. ఇన్నాళ్ళు జాగ్రత్తగానే ఉన్నాను కదన్నా, ఇలా అవుతుందని ఊహించలేదన్నా. ఈసారి దొరకని కుక్కలు కట్టినట్లు కట్టిపడేద్దామన్నా. నువ్వేం కంగారు పడకన్నా. దేనికి కంగారు పడకూడదురా. కుర్రాళ్ళని జాగ్రత్తగా చూసుకోరా. నీ దగ్గరికి పంపితే ఊరేగింది కాక కొనక నాకే సలహాలు ఇస్తున్నావు. I need your help. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా డెస్టినేషన్లో మీట్ అవుదామని. నువ్వు అడిగిన ఫైల్ ఇదేనా? Do you know what's in this file? నో, నువ్వు కావాలన్నావు కదా. మరి ఆఫీసర్? నేను చెప్పిన లొకేషన్ మెసేజ్ చేయి. ఏంట్రా? వీళ్ళేంటి ఈ టైంలో?
వస్తాయి నువ్వు భలే టైంకి దొరికావే. ఏంటి మా ఒక్కసారి ఒక్కసారి రావే, ఒక్కసారి. చచ్చిన బట్ట చిత్ర అందరూ ఉన్నారా? నీకు ఆరెంజ్ బాగుంటుంది, నీకు గ్రీన్ చాలా బాగుంటుంది, ఎల్లో కూడా, నీకు బ్లాక్ చాలా బాగుంటుంది. సార్ మిస్సింగ్ కేసు సార్. పేరేంటి? జెన్నీ సార్. జెన్నీనా? అవును సార్. జెన్నీ పేరు మీద మిస్సింగ్ కేసు అని రాలేదే. సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. ఆ అమ్మాయి నా ప్రాణం సార్. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను సార్. ప్లీజ్ సార్ డీటెయిల్స్ చెప్పండి సార్. అవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. సార్ అలా అనకండి సార్. చెప్తే అర్థం కాదా? సార్ ప్లీజ్ సార్. ఎక్కువ చేసావంటే నిన్ను బొక్కలోకి వేస్తా. సార్ కనీసం ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పండి సార్. చెప్పేది అర్థం చేసుకో. సార్ జెన్నీ నీకు ఎలా తెలుసు? జెన్నీ నా గర్ల్ ఫ్రెండ్ సార్. తను నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాను సార్. తను లేకుండా నేను బ్రతకలేను సార్. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. జెన్నీ ఇప్పుడు జనరల్ హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఉంది. ఎవరికీ తెలియకుండా వెళ్ళి చూసిరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ జనరల్ హాస్పిటల్లో ఉందని తెలిసింది. ఏం చేయలేము. ఫినిష్ చేసామంటారా? హే మీరు రిలాక్స్ అవ్వండి. మీ బీపీ ఎక్కువ అవుతుంది. ఎవరు మీరు? ఏమైంది నాకు? సార్ వస్తారు, అన్నీ చెప్తారు. ప్లీజ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని అలాగే ఆర్గన్స్ని డొనేట్ చేస్తున్నావు. నువ్వు ఎలాగో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పావు. అనవసరంగా టైం వేస్ట్. జనాల్ని హింసించి నాకు కష్టాలు పెట్టి పెంచిన శరీరం కదా. కనీసం పోయే ముందైనా నలుగురికి ఉపయోగపడాలని నేనే డొనేట్ చేస్తున్నా. చచ్చే ముందు నువ్వు చేసే ఒకే ఒక్క మంచి పని ఏంటి తెలుసా? నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నీకు అర్థం కాదని, అసలు ఎంత అడిగినా చెప్పవని ఆడు ఆల్రెడీ చెప్పాడు. అమ్మా అయ్యో గురువుగారు. అచ్చెన్నాయుడు చెప్పిన దానికి నేను అరెస్ట్ చేశాను. ఈ కాశ్మీర్ గారు చెప్పిన దానికి నీ కిడ్నీ ఒకటి తీసాం. ఇలా ప్రతి ఆధారానికి ఒక ఆర్గన్ లెక్క అరగంటలో నీ పార్ట్స్ అన్ని పార్సల్ అయిపోతాయి. శుభో తీసే. ప్లీజ్ చెప్పేస్తాను సార్. కలకత్తా నుంచి ఒక ఏజెంట్ ద్వారా మా దగ్గరికి రిఫ్యూజీస్ వస్తారు సార్. వాళ్ళ పేరు మీద ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి అచ్చెన్నాయుడు లాంటి మినిస్టర్ దగ్గరికి కూలీలుగా పంపిస్తాం సార్. నార్మల్గా మాట్లాడు, అర్థమైందా? సార్. అరే గోపి అన్నా, రేపు 12ంటికి కుర్రాళ్ళు తీసుకొచ్చాయి. ఇప్పటికే లేట్ అయింది. పైనుంచి ప్రెషర్ కూడా ఎక్కువైంది. నేను రావడం కుదరదన్నా. బయట వేరే పనిలో ఉన్నాను. కుర్రాళ్ళని తీసుకొని మనవాడు వస్తాడన్నా. నువ్వు రాకపోవడం ఏంట్రా? ఇది ఎలాంటి మ్యాటర్ తెలుసు కదా. ప్రాబ్లం ఏమి ఉండదుగా. ఏం పర్లేదన్నా, నా చేతి కింద మనిషే. ఏదైనా తేడా వచ్చిందనుకో నీదే బాధ్యత. అన్నా
అసలు కార్పొరేటర్కి దీనికి సంబంధం ఏంట్రా? మనుషుల్ని ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు? సార్ కార్పొరేటర్ అడ్రస్ ప్రూఫ్లు తీసుకొస్తేనే మా దగ్గర ఉన్న రిఫ్యూజీస్ పేరు మీద ఆధార్ కార్డు ఓటర్ ఐడి అప్లై చేస్తాం సార్. అప్లై చేసి అంతవరకే మా పని సార్. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఆ పై వాళ్ళు చూసుకుంటారు సార్. ఒకటి, 2, 3 3 దాబాలు, 3 దారులు. నమస్తే సార్. వీళ్ళు ఏం చేస్తుంటారు చెప్పు. వీడు సత్తిగాడు సార్. వీడు వంటోడు సార్. వీళ్ళిద్దరే సార్, వీళ్ళిద్దరే. ఆ పాప నేర్పిస్తూ ఉండేది వీళ్ళిద్దరే. వీళ్ళేనా? సార్ సాయి చెప్పు. మీరు చెప్పింది నిజం సార్. ఇక్కడ ఇల్లీగల్గా ఏదో జరుగుతుంది. ఓకే. ఎవడరా నువ్వు? ఏ డీటెయిల్స్ తీసుకుని ఆధార్ ఇష్యూ చేస్తున్నారా నువ్వు? ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నీకు అనవసరం. మీరు పెద్దలతో పెట్టుకుంటున్నారు సార్ అనవసరంగా. వద్దు సార్. హలో, పార్సలా? నేనేం ఆర్డర్ చేయలేదే. అవును, ఏదో కనెక్షన్ మిస్ అవుతుంది. నేనేం ఆర్డర్ చేయలేదే. మనం ఆర్డర్ చేయకుండా పార్సల్స్ ఎందుకు వస్తాయో ఏంటో. రాంగ్ అడ్రస్కి పార్సల్ డెలివరీయా? అవును, ఈ డెడ్ బాడీస్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలంటే ఎలా? యాక్చువల్లీ డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ స్కాన్ అవ్వవు. బట్ ఒక ప్రాసెస్ ఉంది. ఒక ఎలక్ట్రోకెమికల్ ఇంజెక్షన్ ద్వారా డెడ్ బాడీ ఫింగర్కి కెమికల్ని పాస్ చేయగలిగితే ఆ చేతికి ఉన్న ఎలక్ట్రోడ్స్ యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అవుతే స్కానర్ రీడ్ చేయగలదు. బట్ ఇట్ కెన్ రీడ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఓన్లీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన డ్రగ్స్ని డంప్ చేసిన ప్లేస్ని సీజ్ చేశారు. ఇది అల్తాఫ్ పేరు మీద ఉందా? వాట్ ద హెల్?
గత కొద్ది రోజులుగా మిస్ అవుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ కి సంబంధించిన ఈ కేసులో ఎంతో డెవలప్మెంట్ చూస్తున్నాం. ఈ కేసు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి దీన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మీరు ఒక్కరే హ్యాండిల్ చేశారా? The mastermind behind this operation is Jay alias Jishnu, NIA rank 1 officer. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ రాయ్. అసలు జిష్ణు ఈ కేసుకి ఎలా ఎంటర్ అయ్యాడు? ఒక సస్పెండెడ్ ఆఫీసర్ ఇంత పెద్ద కేసుని ఎలా హ్యాండిల్ చేయగలడు? ఆపరేషన్ ఇస్రా గుర్తుందా? खुदा हाफिज. आसिफ भाई की कॉल है. पिछले 5 साल से हमें मुल्क में काम कर रहे हैं और हमारा सब्र खत्म हो गया और हम सब्र नहीं कर सकते. हिंदुस्तान में हर जगह हमारे लोग हैं, सिर्फ आपके हुक्म का इंतजार है. सही वक्त पे हम ऐसा धमाका करेंगे भाईजान जिससे बच्चों और बुजुर्गों के सपनों में सिर्फ और सिर्फ हमारा ही ख्याल आए. कब तक? देना सालों को मार डाल. మీ స్మైల్ చాలా బాగుంది, కానీ ఈ స్మైల్ స్కాన్ చేస్తే చాలా షాకింగ్గా ఉంది. ఫ్రమ్ పాస్ట్ 10 years మీ మనుషుల్ని కంట్రీలో ప్లేస్ చేయడానికి చాలా కష్టపడ్డారు. బట్ ఫర్ మీ ఇట్ జస్ట్ టుక్ 10 days టు క్రాక్ దెమ్ డౌన్. వీళ్ళని బాగానే ట్రాక్ చేశారే, కానీ మమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేసిన మీ ఇండియన్ ఇంటెలెక్చువల్స్ని
ట్రాక్ చేయలేకపోయారా? ఇంత దూరం వచ్చింది, అది జరుగుతుంది. డోంట్ వరీ, మీ నోటితోనే అన్ని నిజాలు చెప్పిస్తాను. మీరు బకాన్ని చంపితే నేను మాట్లాడతానా అని అనుకోవడం మీ పిచ్చితనం. ఏ రోజు ఈ మిషన్ ని స్టార్ట్ చేసామో ఆ రోజే మా ప్రాణాలు వదిలేయడానికి నిశ్చయించుకున్నాం. మీ ట్రైనర్ చాలా అప్డేట్ అవ్వాలి. ఇన్నేళ్ళ నుంచి ఒకే డైలాగేనా? మమ్మల్ని ఇలా హ్యూమిలేట్ చేపట్టే మా చేతిలో కుక్క చావు చేస్తున్నారు. మా చావుకైనా ఒక అర్థం ఉంది, మీ చావుకి దిక్కు ముక్కు లేదు. వర్స్ దెన్ డాగ్స్, రైట్? ఆపరేషన్ జిస్వత్ ముగిస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు కుక్క చావు చేస్తున్నారు. ఆపరేషన్ జిస్మత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆపరేషన్ పేరు చెప్తే తెలిసిపోతుందా? నువ్వేం చెప్పినా నేను విన్నా. మిగతాది ఈ కుక్క చెప్తుంది. So you mean to say they are trapping our naval officers? ఎస్ సార్, హనీ ట్రాప్. యంగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్తో సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మన వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు సార్. కెన్ యూ బి మోర్ స్పెసిఫిక్? సార్, మన ఎనిమీ కంట్రీస్ యూజ్ చేసే ఒకే ఒక్క వే, ఇట్స్ నేవీ సార్. మన ఆఫీసర్స్ని న్యూ చాట్తో ఇంటెన్షనల్గా ట్రాప్ చేస్తున్నారు. వాట్? ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ నేవల్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇల్లీగల్గా గ్యాదర్ చేస్తున్నారు సార్. సార్, ఈ హనీ ట్రాప్లో ఇరుక్కున్న ఆఫీసర్స్ అందరూ గిల్ట్గా ఫీల్ అయ్యి దే ఆర్ గెటింగ్ ఇంటూ సూసైడ్స్ అండ్ ఆల్ సార్. ఐ అండర్స్టాండ్, బట్ దీనికి చాలా రిసోర్సెస్ కావాలి. ఓవర్ నైట్ సొల్యూషన్ రాజ్ జిష్ణు. సార్, ఐ హ్యావ్ సంథింగ్ విచ్ కెన్ సాల్వ్ దిస్ ఇన్ ఓవర్ నైట్. గుడ్, టెల్ మీ. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మన ఆఫీసర్స్ని ట్రాప్ చేస్తున్నారో అదే ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం వాళ్ళని ట్రాప్ చేద్దాం. దీని మూలంగా మనం కూడా వాళ్ళని ట్రాప్ చేయగలమని చూపిద్దాం సార్. అండ్ ఆపరేషన్ ఇస్రాక్, దీన్ని డీకోడ్ చేసినప్పుడే తెలిసింది ఇది ఎక్కడో ఉన్న అబ్రాడ్ నుంచి అయితే కాదు సార్, మన కంట్రీ నుంచే వాళ్ళందరూ ఆపరేట్ చేస్తున్నారు. యునో లైక్ మన కంట్రీలోకి స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ అండ్ టూరిస్ట్ వీసా, ఈ ముసుగులో వచ్చిన ట్రాప్ గర్ల్స్ని మనం క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళందరినీ రీట్రాప్ చేస్తాం. మన నేవీలో ఉన్న ముఖ్యమైన ఆఫీసర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేద్దాం. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్కి వచ్చే మెసేజెస్ మీద మన నిఘా పెడదాం. ఎప్పుడైతే అది హనీ ట్రాప్ అని మనకు కన్ఫర్మ్ అయిందో ఆ సెకండ్ నుంచే మన ఆఫీసర్స్ లాగా రిప్లై ఇద్దాం. సార్, దీన్ని మనం అన్అఫిషియల్గానే డీల్ చేయాలి. ఒక్క రిస్క్ చేద్దాం సార్. Who is along with you in this operation? యజ్ఞ సార్. ఇది జరగాలంటే నువ్వు సస్పెండ్ అవ్వాలి. యు నో వాట్ టు డూ. Roy, do you know one thing? The operation is still on. Jishnu is on duty. Where are you from? I'm from Armenia. From Bahrain, Myanmar. బంగ్లాదేశ్. మీరు ఏ వీసా మీద వచ్చారు? నేను స్టూడెంట్గా వచ్చాను. 5 yearsగా ఇండియాలోనే ఉంటున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా 2 years నుంచి ఇండియాలోనే ఉంటున్నాను. I was here from past 2 years as a model. I had associate from 4 years. What was your mission? సిటిజన్గా అందరిలో మింగిల్ అయిపోతాను. కొన్ని నెలల తర్వాత నాకు టార్గెట్ సెషన్ చేస్తారు. काम खत्म होने तक हम हमेशा एक बंदा को साथ में रखते हैं. బాయ్ ఫ్రెండ్ గాను హస్బెండ్ గాను వాళ్ళతో రిలేషన్లో ఉంటాం. ఇచ్చిన ఆ టార్గెట్లో బిజినెస్ మ్యాన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళెవరో నాకు తెలీదు.
ఐఎమ్ గోనా టాక్ విత్ ద ఆఫీసర్స్ త్రూ సోషల్ మీడియా అకౌంట్. వాళ్ళ వీక్నెస్ ని బట్టి సెడ్యూస్ చేసి మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తాం. విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి కామ్ ఖతం होने के बाद I was waiting for the message to escape. హలో కిరీటి ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎస్పీ గారు మిమ్మల్ని ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. అలాగే సార్, త్వరగా రండి. వస్తాను సార్. సార్ సార్ రమ్మంటున్నారు. అలాగే. సార్, నీ ట్రాక్ రికార్డ్ చూశానయ్యా. నువ్వు డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అయింది. ఏ మాత్రం గ్రోత్ లేదు. పైగా ఆ ట్రాన్స్ఫర్లో ఎక్కడా నిలకడలేదు. నువ్వు పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఫీడ్బ్యాక్ అడిగితే నీ గురించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. సస్పెన్షన్లో ఉండి హాఫ్ శాలరీ తీసుకుంటుంటే నీకు హ్యాపీగా ఉందా? వాట్స్ యువర్ ప్రాబ్లం? నీకు నువ్వు చేసే ఉద్యోగం మీద, సమాజం మీద గౌరవం లేనప్పుడు విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? నా ట్రాన్స్ఫర్సే చెప్తున్నాయి సార్. నేను ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నాను. నిజాయితీగా నా డ్యూటీ చేస్తున్నప్పుడు నా గురించి పెద్ద ఫీడ్బ్యాక్ ఏముంటుంది సార్? హాఫ్ శాలరీ తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. అది కూడా ఎందుకు తీసుకుంటున్నానని చాలాసార్లు బాధపడ్డాను సార్. సమాజం పట్ల, ఉద్యోగం పట్ల గౌరవం లేదన్నారు. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. 19 సంవత్సరాల నుంచి ప్రూవ్ చేయలేంది 10 మినిట్స్లో ఏం ప్రూవ్ చేస్తావయ్యా? ఇవి చూస్తే మీకే అర్థమవుతుంది సార్. ప్లీజ్. ఎందుకైనా మంచిది, ఉంచుకో సార్. ఎస్పీజీ క్యాడర్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ రివాల్వర్ ప్రొవైడ్ చేస్తాం కా కిరీటి. అంటే ఎస్, ఈ క్షణం నుంచి ఎస్పీజీ ఆర్డర్స్ నీకు అమలు అవుతాయి. ఆర్డర్ పాస్ చేస్తున్నాను. నీ టీంని నువ్వే సెలెక్ట్ చేసుకో. అండ్ యూ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు మీ. ఓకే? థ్యాంక్ యూ సార్. గో అహెడ్. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, Arjun. Come in. జైన్ సార్. Yeah, at ease. Take your seat. మీరు నన్ను కలవాలనుకున్నారు. ఏంటి పర్పస్? ఎస్ సార్, ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడాలి. ఓకే, గో హెడ్. బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ నుంచి చాలా మంది రెఫ్యూజీస్ మన కంట్రీలోకి డంప్ అవుతున్నారు సార్. అండర్స్టూడ్. సో దీనిపైన మీకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఎస్ సార్. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. షో మీ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ డీటెయిల్? షూర్. ఏజెంట్ లైక్ గోపి రెఫ్యూజీ పూల్ నుంచి కొంతమందిని అచ్చెన్నాయుడు దగ్గర పనులు పెడుతున్నాడు సార్. వీళ్ళందరికీ లోకల్ ఐడీస్ క్రియేట్ చేసి వాళ్ళ అడ్రస్కి ఇల్లీగల్ కన్సైన్మెంట్ బుక్ చేస్తున్నారు సార్. లైక్ నార్కటిక్స్, ఇల్లీగల్ వెపన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ సార్. ఒక్కసారి ఆ కన్సైన్మెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళని డిఫరెంట్ వేస్లో చంపేస్తున్నారు సార్. హ్యాపీ హెల్ప్ఫుల్ హ్యాండ్స్ అండ్ పొలిటీషియన్స్, దే ఆర్ మై ప్రైమ్ సస్పెక్ట్ సార్. సో వాట్ యూ వాంట్ మీ టు డూ నౌ? గివ్ మీ అ ఛాన్స్ సార్. ఐల్ బ్రింగ్ ఎవ్రీబడి టు ద బుక్.
ఏం లేదురా, పైన ప్రాక్టీస్ చేస్తున్నారు. నువ్వు కానీ చెప్పు. సరిత కోమాలో నుంచి బయటకు వచ్చింది. మీరు ఒకసారి అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి. సరే.
రండి మిస్టర్ కర్నల్ విశ్వరూప్ బర్నీ సార్, మీకోసమే వెయిటింగ్. లవ్, లస్ట్, వెంజన్స్. మిమ్మల్ని చూస్తే వీటి కోసం చేసినట్టు అనుకోను. బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉండుంటుంది. సో మనీ మ్యాటర్ అస్సలు కాదు. పొజిషన్స్లో కూడా మీరు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. సో సెల్ఫ్ ఐడెంటిటీ అస్సలే కాదు. మరి దేనికోసం సార్ ఇదంతా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ సర్వీస్లోకి బలవంతంగా నెట్టబడ్డ యంత్రాన్ని నేను. ఐఎమ్ జస్ట్ ఎ రోబో. కానీ ఇప్పుడు నేను చేసే పని తప్పని తెలిసిన డెసిషన్ నాదే, డెసిషన్ మేకర్ని నేనే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం డిసిషన్ తీసుకునేవాడి దేశానికి ఎంత నష్టమో నిన్ను చూస్తే తెలుస్తుంది. నిన్ను అరెస్ట్ చేసి ఆర్మీలోకి రావాలనుకున్న ఎంతో మంది యంగ్స్టర్స్కి బ్యాడ్ ఎగ్జాంపుల్కి సెట్ చేయాలనుకోవట్లేదు. చూడు ఏసీపీ, నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న కేసుల వల్ల నీ కెరియర్ పాడు చేసుకోకు. ఈ కేసు ఇంత చిన్నదనుకున్నప్పుడు మీరే వదిలేయచ్చుగా. అర్జున్, వాళ్ళు నా వాళ్ళయ్యా. జనాల ప్రాణాలతో వ్యాపారం చేసి ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మీరు సపోర్ట్ చేయకండి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు, కానీ దీని వెనక ఎంత జరుగుతుందో మీకు తెలియదు. నాకు తెలీదా? కనీసం నీకైనా తెలుసా నువ్వు సస్పెన్షన్లో ఎందుకున్నావు? అంత తెలుసుకున్నాక ఎక్కడి దాకా వచ్చాను. అయినా ఎవరు చెప్పారు నేను ఇంకా సస్పెన్షన్లో ఉన్నానని? అట్లీస్ట్ యూనిఫామ్లో వచ్చినప్పుడైనా మీరు తెలుసుకుంటారు అనుకున్నాను. రాష్ట్రంలో అనూహ్య పరిణామం. హోమ్ మినిస్టర్ ఉమాపతికి ఉద్వాసన పలికిన రాష్ట్ర ప్రభుత్వం. హుటాహుటిన ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాక ప్రముఖ సేవా సంస్థ ఈ పరిణామాలన్నిటికీ కారణమా? ప్రెస్ మీట్ లో సమాధానాలు వెల్లడించనున్న రాష్ట్ర డీజీపీ. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. నీ ప్లాన్కి, నీ ఎగ్జిక్యూషన్కి దాన్ని నువ్వు ముందుండి నడిపించిన విధానం అద్భుతం. అంతకుమించి నీకు నీ పైన ఉన్న ఆత్మవిశ్వాసం మహా అద్భుతం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, నాలాగే మన డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు సార్. వాళ్ళని మీరు గుర్తిస్తే మన డిపార్ట్మెంట్కి, దేశానికి మంచి పేరు తీసుకొస్తారు సార్. వెల్ సెడ్ కిరీటి, ఒప్పుకుంటాను. నువ్వు చేసిన ఈ ఆపరేషన్ మన డిపార్ట్మెంట్ మొత్తం గర్వించదగ్గ విషయం. కానీ దీన్ని అందరితో పంచుకునేది కాదు, దేశ రక్షణకు సంబంధించిన విషయం. అందుకే సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్కి పంపిస్తున్నాం. సార్, ఈ కేసుకు సంబంధించి అన్ని క్రాక్ చేశాం, కానీ జిస్మత్ అనే పదాన్ని క్రాక్ చేయలేకపోయాం సార్. డిఫెన్స్ మినిస్ట్రీకి పంపిస్తున్నావు కదా, లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్. వెయిట్, కీప్ ఇట్ విత్ యూ. సార్, ఇది యూ ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఎస్ఐ. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్గా చేశాడు. అవును సార్. అతను అంత సిన్సియర్, ఆనెస్ట్ ఆఫీసర్ నేను ఇంతవరకు చూడలేదు. నిజమే సార్. బాబు, ఒకసారి బండి ఆపమ్మా. సార్, నువ్వు బండి దిగు. ఎందుకు సార్? బైక్ ఉంది కదా? అవును సార్. బైక్లో రా. కరెక్టే సార్. కరెక్ట్. ఏసీపీని తక్కువ చేస్తావా? నువ్వు పోనీ అమ్మా. మేనేజర్ ఏంటయ్యా, ఏంటి సడన్గా 4 గంటలకి సన్ రైజ్ కలిసిట? వస్తున్నా, ఆన్ ది వే. సరే సరే, ఫోన్ పెట్టు.
ఏమ్మా ఎక్కడైనా కాఫీ ఉంటే ఆపమ్మా.